ఈరోజు ఎంఓయు ఆనరబుల్ సెంట్రల్ మినిస్టర్ గడ్కరీ యొక్క ప్రజెన్స్ లో ఈరోజు ఎంఓయు అయింది. అదేవిధంగా ఈ యొక్క కృష్ణా రివర్ మీద కృష్ణా అంటే విజయవాడ నుంచి అమరావతి క్యాపిటల్ సిటీ రావడానికి ఒక ఐకానిక్ బిల్డింగ్, ఐకానిక్ బ్రిడ్జ్ 250 కోట్లు ఇచ్చేటట్టుగా ఈరోజు కేంద్ర మంత్రి గారు శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా విజయవాడ బైపాస్ రోడ్డు, గుంటూరు నరసరావుపేట రోడ్డు, విజయవాడ మచిలీపట్నం ఈ రోడ్స్కి సంబంధించి ఇవన్నీ కూడా అమరావతి సిఆర్డీ గుండా పోతాయి. దానికి 3,430 కోట్లు ఈరోజు యాక్చువల్గా శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు సిఆర్డీఏలో 62 కంపెనీలు, డిఫరెంట్ కంపెనీస్ మొత్తం 1,24,532 కోట్లకి ఎంఓయూ చేసుకుంటున్నారు. చాలా సంతోషం అండి. అదేవిధంగా ఈరోజు ఆనరబుల్ సెంట్రల్ మినిస్టర్ గడ్కరీ గారు మన రాష్ట్రంలో రోడ్లకు సంబంధించి ముఖ్యమంత్రి గారు మొదటి నుంచి ఒకటే చెప్తున్నారు, లోటు బడ్జెట్లో ఉండే రాష్ట్రం, సగటు ఆదాయం కేవలం 1,07,000 ఉండే ఈ రాష్ట్రం లోటు బడ్జెట్ నుంచి బయటికి రావాలంటే ఫస్ట్ ఇండస్ట్రీస్ రావాలి. ఇండస్ట్రీస్ రావాలంటే ఫస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలని మొదటి నుంచి ముఖ్యమంత్రి గారు ప్రయత్నిస్తున్నారు. ఆ నేపథ్యంలో ఈరోజు కేంద్ర మంత్రి గారితో మాట్లాడటం, కేంద్ర మంత్రి గారు ఈరోజు 3,000 కిలోమీటర్లు ఈ రాష్ట్రంలో రోడ్లు నిర్మించేందుకు 75,000 కోట్లతో నిర్మించడానికి ఈరోజు యాక్చువల్గా ఒక ఎంఓయూ చేయడం జరిగింది. అది నేషనల్ హైవేస్, అనంతపురం నుంచి అమరావతిని కూడా కలిపే ఒక నేషనల్ హైవే రోడ్డుని కూడా ఒకటి నిర్మించడానికి ఈరోజు ఎంఓయూ కుదిరింది. అదేవిధంగా సెంట్రల్ రోడ్ ఫండ్ మన రాష్ట్రానికి ఈ సంవత్సరం సెంట్రల్ రోడ్ ఫండ్ 3,500 కోట్లు ఇచ్చినారు. దాన్ని ఈరోజు మరొక 1,000 కోట్లు యాడ్ చేసి మొత్తం 4,500 ఈ సంవత్సరం ఇచ్చేటట్టుగా ఈరోజు యాక్చువల్గా శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ ఫాస్ట్ కావటానికి, డిలే కాకుండా ఉండాలంటే ఎక్కడైతే రైల్వే గేట్స్ ఉన్నాయో అక్కడ ఓవర్ బ్రిడ్జెస్ ఆర్ అండర్ బ్రిడ్జెస్ రావాలి. అందుకని మన రాష్ట్రంలో దాదాపు 300 రైల్వే ఓవర్ బ్రిడ్జెస్ అండ్ అండర్ బ్రిడ్జెస్కి 3,500 కోట్లతో నిర్మించేటట్టుగా ఈరోజు కేంద్ర మంత్రి గారు చెప్పడం జరిగింది. ఈ విధంగా ఈరోజు ఆనరబుల్ మినిస్టర్ గడ్కరీ గారు ఈరోజు ఈ రాష్ట్రానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి అనేకమైన జరిగింది. అంతేకాకుండా సాగరమాల రోడ్డు అనేది చాలా ఇంపార్టెంట్. దాన్ని యాక్చువల్గా త్వరలో ప్రారంభిస్తాం, శంకుస్థాపన చేస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా వాటర్ వేస్ ఈరోజు కాకినాడ నుంచి యాక్చువల్గా మన బార్డర్ చెన్నై వరకు దాన్ని కూడా వీలైన తొందరలో శంకుస్థాపన చేస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు సిఆర్డీలో తీసుకుంటే ఇందాక చెప్పాను 62 వర్క్స్ 1,24,532 కోట్లతో 20,000 మందికి ఎంప్లాయ్మెంట్ వచ్చేటట్టుగా 2,01,000 మందికి ఎంప్లాయ్మెంట్కి వచ్చేటట్టుగా ఈరోజు ఎంఓయూ జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు పర్సనల్గా, ఎందుకంటే ఈరోజు గత సంవత్సరం 328 ఎంఓయూలు అయితే వాటిల్లో 89 గ్రౌండ్ అయిపోయినాయి, ప్రొడక్షన్ స్టార్ట్ అయినాయి, మిషన్ ఎరెక్షన్ చేశారు, సివిల్ కన్స్ట్రక్షన్స్ అయిపోయినాయి. ఆల్మోస్ట్ 89 క్రోర్స్కి ప్రొడక్షన్ స్టార్ట్ అయినాయి, ఫైనల్ స్టేజ్లో ఉన్నాయి. అంటే ఒక సంవత్సరంలో అగ్రిమెంట్ అయిన వాటిలో 89ని కంప్లీట్ చేశామంటే కేవలం ముఖ్యమంత్రి గారు పర్సనల్గా వాళ్ళని పిలిచి ఎవరెవరికి ఏమేమి సమస్యలు ఉన్నాయో 1-to-1 డిస్కస్ చేసి ఎక్కడన్నా ఎగ్జామ్షన్స్ ఇవ్వాల్సి ఉంటే ఎగ్జామ్షన్ ఇవ్వటం, ఒక్కటే ఎంత పెట్టుబడి పెడుతున్నారు, ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తున్నారు అనేది దాన్ని కన్సిడర్ చేసి డిస్కస్ చేసి క్యాబినెట్లో పెట్టి అప్రూవ్ చేస్తూ చేయటం వల్లనే ఈరోజు ఇంత భారీ మొత్తంలో వచ్చినాయి. ఈరోజు కూడా గత సంవత్సరం కంటే చాలా ఎక్కువ మొత్తానికి ఇన్వాల్వ్ జరగబోతున్నాయి.
ఆ ప్రాసెస్ కూడా 2:30కి స్టార్ట్ అయింది. ఖచ్చితంగా వీటన్నిటిని కూడా రాబోయే 1 year 2 yearsలో అన్ని గ్రౌండ్ చేసి ఈ రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి పెరిగేటట్టుగా ఎవరైతే ఇక్కడ ఇండస్ట్రీస్ పెట్టుబడి పెట్టడానికి వచ్చారో వాళ్ళందరూ కూడా కంఫర్టబుల్గా ఉండేదానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా చేస్తామని మీకు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.